నమస్కారం. నేను చందు. పట్టు విడుపులు అన్ని వేళలా గెలుపు గుర్రం ఎక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఇంతకీ పూర్తి కావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. ఆ సమయంలో స్మిత ప్రజ్ఞ అవసరం అవుతుంది. అనుకున్నది సాధించే విషయంలో పట్టు విడుపులను ప్రదర్శించడం గొప్ప నేర్పరితనం. పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు అన్నాడు వేమన. అందుచేత ఆ విడుపును తాత్కాలికం చేసి విజయానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి. పరాజయం పదే పదే పలకరిస్తున్నప్పుడు గతంలోని గెలుపు శాతం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఉరకలెత్తే ఉత్సాహానికి కొంత విరామం ఇవ్వాలి. ఆలోచనలో కానీ ఆచరణలో కానీ నాణ్యత కొరవడిందేమో తెలుసుకోవడానికి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనల్ని మనం తరచి చూసుకోవడం వల్ల బలహీనతలే కాదు, అంతర్గతంగా దాగి ఉన్న బలాలను మరొకసారి సమీక్ష చేసుకున్నట్లవుతుంది. ఏ రంగంలో అయినా ఆత్మవిమర్శ ప్రయోజనకారిగానే ఉంటుంది. అనుకున్న విజయాన్ని సాధించడంలో సమయం కీలక పాత్ర వహిస్తుంది. ఆశయ సాధనకు ప్రణాళిక రచించగానే అద్భుతాలు జరిగిపోవాలనుకోకూడదు. విత్తనం నుంచి అంకురించిన మొక్క వృక్షరూపాన్ని పొందే క్రమంలో మలమల మార్చే ఎండకు తల వంచి నిలుస్తుంది. ఏటి ఒడ్డున పెరిగే గరికపోచలు ప్రవాహ ఉధృతిలో ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి. నీటి వాలుకు వీలుగా నిలిచి సమయానుకూలత లభించగానే సరైన క్రమంలో ఎదుగుతాయి. లక్ష్య సాధకుడు కూడా ఆ తత్వాన్ని వంట పట్టించుకోవాలి. పరాజయం ప్రవాహ ఉధృతిలా పెకిలించబోతున్నప్పుడు స్థిరంగా నిలిచేందుకు ప్రయత్నించాలి. తప్పించి మొండిగా ప్రవర్తించి ఉనికిని కోల్పోకూడదు. గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా మొక్కవోని దీక్షతో నెరవేర్చుకోవాలనుకున్న లక్ష్యంపై పట్టు సడలించడం వల్ల ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. అయితే పరిస్థితులు మన మీద పై చేయి సాధించేలోపు కార్యసాధనకు పునరంకితం కాగల దక్షత ఉండి తీరాలి. మనిషిని అత్యున్నత శిఖరాలకు చేర్చగలిగిన అతడి ఆలోచన సరళే ఒక్కొక్కసారి దారి తప్పి అధపాతాళానికి పడవేస్తుంది. విజయం సాధించగలనన్న అతి విశ్వాసం గెలుపుపై పట్టును కోల్పోయేలా చేస్తుంది. మరొకసారి విజయం సాధించగలనన్న అతి విశ్వాసం గెలుపుపై పట్టు కోల్పోయేలా చేస్తుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండద్దు. ఆ వైఖరి క్రమంగా అపజయానికి చేరువ అవుతుంది. అది నిర్లక్ష్యానికి లభించిన ప్రతిఫలం. పట్టు విడుపులను ప్రదర్శించే నైజం అపజయాన్ని అంగీకరించడం కాదు, అలాగే పరాజయాన్ని చూసి వెనుకడుగు వేయడం కూడా కాదు. అది ఒక వ్యూహరచన. కౌరవులు తమకు ఇంతగా అన్యాయం చేస్తున్న భీమార్జునుల వంటి వీరులు చెంతనే ఉన్న ధర్మరాజు కౌరవులతో యుద్ధానికి సయ్యనలేదు. తమ వాదన గెలవాలనే మొండిపట్టు పట్టలేదు. ప్రణాళికబద్ధంగా విడుపును ప్రదర్శిస్తూ వ్యవహరించాడు. కృష్ణుడి లాంటి రాయబారిని పంపి మంతనాలు సాగించాడు. అర్ధరాజ్యం కాకపోయినా 5 ఊళ్ళనైనా ఇమ్మని అభ్యర్థించాడు. ఈ వేడుకోలు ఫలించదన్న విషయం ధర్మరాజుకు తెలియదని కాదు, జరగబోయే నష్టం వల్ల రాబోయే అపకీర్తి తమపై పడకూడదన్నది అతడి వ్యూహం. అందుకే తిక్కన ధర్మరాజును మెత్తని పులిగా అభివర్ణించాడు అని గోలి రామచంద్రరావు గారు రాసిన ఈరోజు అంతర్యామిది. సారాంశం ఏంది అంటే, మన లక్ష్య సాధన మీద పట్టు విడవకుండా మనకు పట్టు విడుపు ఉండాలి, కానీ పరిస్థితుల మీద కాదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే దానికి అనుగుణంగా వెళ్ళిపోవడం నేర్చుకోవాలి, అంతకుమించి మన లక్ష్యం మీద కాదు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.